అయితే గురుగారు మనం ప్రతిరోజు కూడా అనేక రకాలైన వాస్తు దోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ బాగా తెలిసినవి అంటే వీధి పోట్లు. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఫలితాలు ఇచ్చేవి ఉంటాయి అంటారు కదా. మరి ఈ రోజు అలాంటి కొన్ని వీధి పోట్ల గురించి తెలియజేస్తారా? అంటేనమ్మా, ఏ దిక్కు నుంచి మనం చూస్తే శుభ అశుభ ఫలితాలు ఇచ్చే వీధి పోట్లు ఉంటాయి. మనం తూర్పు రోడ్డు గల ఒక స్థలం మనం కొనుక్కున్నాం అనుకోండి, తూర్పు నుండి మనకు తూర్పు ఈశాన్యంలో వీధి చూపు వస్తుందమ్మా. అయితే ఈ వీధి చూపు ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటేనమ్మా, మెజర్మెంట్ అనేది చూసుకోరు. ఈశాన్యంలో వీధి చూపు ఉన్నదని చెప్పేసి కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత కూడా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. ఎందుకంటే ఆ స్థలము -+డిగ్రీస్లో తేడా ఉంటుంది. 90 నుంచి 104 డిగ్రీలో ఉన్నప్పుడు తూర్పు భుజము, అప్పుడు వాళ్ళకు ఈశాన్యంలో అంటే 9 సమభాగములు చేసినప్పుడు స్థలాన్ని 2 భాగాలకు వచ్చే పోటుని ఈశాన్య వీధి పోటుగా గుర్తించాలి. ఈ పోటుని మనం ఏం చెప్తామంటే వీధి చూపు కిందికి తీసుకుంటాను. అలా వీధి చూపు ఏంటంటే ఇంట్లో పులి బయట పులి అంటే అంటారు. ఎందుకంటే తను చిన్న వ్యాపారస్తుడిని, తన స్థాయిలో తనకు హెల్ప్ జరుగుతుంది. తన స్థాయిలో అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకు గొప్ప ఫలితాలు వస్తాయి. అలా కాకుండా సగభాగం, ఉదాహరణకు చెప్తానమ్మా, ఒక 36 ఫీట్లు తూర్పు భుజం ఉంది, ఉత్తర భుజం 50 ఉంది. తూర్పులో ఒక రోడ్డు ఉన్నప్పుడు 30 ఉన్నప్పుడు 24 ఫీట్ల రోడ్డు వచ్చిందనుకోండి, అప్పుడు ఈశాన్య వీధిపోటుతో పాటు తూర్పు వీధిపోటు కూడా ఉంటుంది. ఇలాంటి స్థలాలు సత్ఫలితాలు ఇవ్వమ్మా. మేము ఈశాన్యం వరకు చూపు ఉంది కొనుక్కున్నామంటే ఇంట్లో వచ్చిన తర్వాత అన్ని నష్టాలు పోయాము, ఇక్కడ మాకు చాలా బాగుంది అని చెప్పారు. కానీ దానికి కొలత వేసినప్పుడు 36 ఫీట్లు మనకు తూర్పు భుజం ఉన్నప్పుడు 24 అడుగుల రోడ్డు వచ్చినప్పుడు 10 ఫీటే మనకు ఆగ్నేయ వైపు మిగులుతుంది. అంటే 2 భాగాలు పోటు ఉండి ఒక భాగానికి పోటు లేకపోవడం కూడా సత్ఫలితాలు ఇవ్వదనమాట. అలాగే మధ్యమ పోటు, తూర్పు మధ్యమ స్థానంలో వచ్చే పోటును కూడా చెడు పోటు కిందగా తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పోటు ఎదురుగా ఒక షాప్ కానీ ఒక దుకాణం షట్టర్స్ వేసుకొని వెనుక ఇల్లు కట్టుకుంటారు. కట్టుకున్న తర్వాత కూడా రోజు రోజుకి ఆస్తులు అమ్ముకోవడం, పేరు ప్రతిష్టలు పోవడము, ఒక్కొక్కసారి ఏంటంటే గౌరవ ప్రధాన స్థానం కూడా పొందలేకపోతూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగే మనకు తూర్పు భుజం నుంచి తూర్పు ఆగ్నేయ వీధి పోటు వస్తుంది. ఈ ఆగ్నేయ వీధి పోటు ఏంటంటే కర్మానుసారం వస్తుందమ్మా. ఇల్లు ఒళ్ళు గుల్ల గుల్ల చేసిపోతుంది. అంటే ఆరోగ్యపరంగా నష్టం చేస్తుంది, అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆగ్నేయ వీధి పోటు ఏంటంటేనమ్మా, మనకు తూర్పులో ఉన్న వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు కొంచెం సెట్ బ్యాక్ అవ్వడం వలన కూడా మనకు ఆగ్నేయ వీధి పోటు వస్తుంటది అనమాట. అందుకేనమ్మా ఈ 3 వీధి పోట్లని ప్రధానంగా మనం తీసుకుంటాం. కానీ 9 భాగంలో ప్రతి 2 భాగాలకి ఒక పోటుగా మనం గుర్తించాలి. ఆగ్నేయంలో 2 భాగాలకు వస్తే తూర్పు ఆగ్నేయ వీధి పోటు, మధ్యలో 5 భాగాలకు గుర్తించేస్తే అది ఇంద్రస్థాన వీధి పోటు, ఈశాన్యం 2 భాగాలకు పోటు వస్తే అది ఈశాన్య వీధి పోటుగా గుర్తించాలన్నమాట. అలా మనం 3 రకాలుగా మనం గుర్తించవచ్చు, ఎక్కువ లోతుగా పోకుండా అనమాట. అయితే ఒకటి మంచి స్థాయి శుభ పోటు ఉంటే 2 చెడు పోటులు ఉన్నాయి. కానీ ఏ వీధి పోటుతో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. ప్రతి వీధి పోటుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అష్టదిగ్బంధన కార్యక్రమంతో. అలాగే మనం దక్షిణ దిక్కు నుంచి చూస్తేనమ్మా, దక్షిణం రోడ్డు ఉన్నది. దక్షిణంలో కొంతమందికి ఏంటంటే ఒక 60 ఫీట్ల మనకు 60 ఫీట్ల వెడల్పు ఉంటుందమ్మా. కానీ అక్కడ వచ్చేసి కూడా దక్షిణానికి మనం 9 భాగాలుగా చేయాలి. 2 భాగాలు దక్షిణ ఆగ్నేయము, 2 భాగాలు దక్షిణ నైరుతి, మధ్యలో ఉండే భాగాన్ని ఏంటంటే దక్షిణ యమస్థానం అంటాం. మధ్యలో 5 భాగాలమ్మ. ఈ 5 భాగాలకు యమస్థానం అన్నమాట. దక్షిణ ఆగ్నేయ వీధి పోటు వస్తే మాత్రం చాలా మంచిది. అలాంటి స్థలాల్ని వదిలేవద్దు. ఇంకా ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే దక్షిణ ఆగ్నేయ వీధి పోటు వాళ్ళకు ఉంటే మాత్రం తొందరగా పిల్లలకు మ్యారేజెస్ అవ్వడము, వాళ్ళకు మంచి అల్లుడు దొరకడము, అదేవిధంగా 2-3 విధాలుగా ధనం అంటే కలిసి రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఆగ్నేయ పోటుతో పాటు దక్షిణం కూడా మిళితమైనప్పుడు ఏంటంటే అక్కడ మళ్ళీ ఇబ్బందులు వస్తుంది. అంటే మంచి ఫలితాలు పాటు చెడు ఫలితాలు కూడా కుటుంబ సభ్యులు అనుభవిస్తుంటారు. అలాగే దక్షిణ నైరుతి వీధి పోటు నెక్స్ట్ వస్తుంది. దక్షిణ నైరుతి వీధి పోటు కూడా మంచి పోటు కాదు. మధ్యమ స్థానంలోనే పోటు వస్తుంటే మాత్రం అది యమస్థాన పోటు అనమాట. యమస్థాన పోటు వల్ల ఏంటంటే మనకు ఆయుని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు యముడు అన్నమాట. కానీ
మనకి ఎప్పుడైతే ఆయన స్థానంలో వీధి పోటు ఉన్నప్పుడు ఆయనకు అధిక బలము వచ్చేసి అక్కడ చండాసురుడు అనే పరిహార దేవత కూడా ఉంటుంది కాబట్టి మనకు పీడించడం స్టార్ట్ చేస్తారు. అక్కడ నుంచి అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ అంటే డబ్బులంతా ఖర్చు పెట్టడము, సమస్య పరిష్కారం కాకపోవడము, అదేవిధంగా ఒక్కొక్కసారి భయంకరమైన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయమ్మా. ఏ రూపంలో మృత్యు ఏ విధంగా ఏ క్షణంలో వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుందమ్మా. అదేవిధంగా మనం చూస్తే యమస్థానం కాకుండా పక్కనే ఉన్న దక్షిణ నైరుతి చూస్తేనమ్మా, ఈ నైరుతి వీధిపోటు అంటే అతి భయంకరమైన నైరుతి వీధిపోటమ్మా. దక్షిణ నైరుతి వీధిపోటు ఉంటే నేను ముందే చెప్తాను, అసలు స్థలం కొనకండి. ఇల్లు ఉంటే కంపల్సరీ తీసేసి సవరించండి. నేను ఫోన్లో కూడా చెప్పేస్తాను. అక్కడికి వచ్చి నేను చూసేది ఏముండదు. దక్షిణ నైరుతి వీధిపోటు ఉందంటేనే ఇది నీచమైన వీధిపోటు, మంచి వీధిపోటు కాదు అని నేను ముందే గుర్తించి వాళ్ళకి ఫోన్లో కూడా చెప్పేస్తాను. ఎందుకంటే అతి భయంకరమైన నైరుతి వీధిపోటమ్మా. దీనివల్ల ప్రధానంగా ఏంటంటే ఆ ఇంట్లో స్త్రీలకు బయటికి చెప్పుకోలేనికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. దక్షిణ నైరుతి వీధిపోటు అంటే అలాంటి వీధిపోటు ఎంత నీచమైనదంటే అంత నీచమైన వీధిపోటు. ఒకవేళ ఇలాంటి వీధిపోటులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా ఆ వీధిపోటుని సవరించలేకపోతూ ఉంటే నేను సవరించేస్తానమ్మా. ఎలా అంటే ఆ వీధిపోటుని మనం ఏం చేస్తామంటే రోడ్ షూటర్స్ వేసేసి వాటిని కంట్రోల్ చేసేస్తాను. అష్టదిగ్బంధన అనే ఒక కార్యంతో కంట్రోల్ చేసేస్తాము. అప్పుడు ఏంటంటే ఆ దోష సాంద్రత వాళ్ళ కుటుంబం మీద, ఆ గృహం మీద దోష సాంద్రత తగ్గుతుందనమాట. ఇంకా మనం చూస్తే మా పశ్చిమ రోడ్డుని చూసాం. తూర్పు మానుకున్నాము, దక్షిణం కూడా చెప్పాము. పశ్చిమ రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ భాగాన్ని 9 సమభాగాలుగా విభజించాలి. అయితే ఒక భాగము మన పశ్చిమ నైరుతి, రెండవ భాగం మధ్యమ పశ్చిమ స్థానము, మూడవ భాగము పశ్చిమ వాయువం అన్నమాట. పశ్చిమ వాయువం పోటు చాలా మంచిదమ్మా. అది వీధి చూపు కిందగా తీసుకుంటాము. పశ్చిమ వాయువ చూపు వలన ఇంట్లో ఏదంటే వ్యాపారాలు బాగా కలిసి వస్తుంటుంది. వాళ్ళు వచ్చేసి పొలిటికల్ గా ఉంటే కూడా బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ బాగా వస్తుంటాయి. అలా కాకుండా పశ్చిమ వీధిపోటు ఉన్నప్పుడు ఏంటంటే నెగటివ్ ఫలితాలు అనుభవించక తప్పదనమాట. పశ్చిమ పోటు ఉన్నప్పుడు ఏంటంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం, ఒంటరిగా ఉండిపోవడము, ప్రమాదాలు అవ్వడము, అతిపెద్ద అనారోగ్య సమస్యలు రావడము, అలాగనే ఆస్తులని హరించుకుపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంటుంది. ప్రధానంగా ఏంటంటే పురుషుల మీద చెడు ప్రభావం చూపిస్తుంది అనమాట. అలా మనం చూస్తే పశ్చిమ నైరుతి వీధిపోటు చూస్తే చేతికి అందిన ముద్ద నోటి దగ్గర పోయి గద్ద తన్నుకుపోయినట్టు ఉంటుందమ్మా. మనకు పశ్చిమ నైరుతి ఇది కూడా చెడు వీధిపోటు. ఇలాంటి వీధిపోట్లు ఉన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది ఏంటంటే గణపతి బొమ్మని పెట్టేస్తుంటారు. గణపతి విగ్రహం చేసేసి అక్కడ నీచ స్థానంలో పూజ చేస్తూ ఉంటారమ్మా. మేము గత 10 years అయింది గురువు గారు వినాయకుడు పెట్టుకున్నాం, రోజు పూజ చేస్తున్నాం, మాకు సత్ఫలితాలు లేవు, పిల్లలకు కూడా జాబులు లేవు, ఈ పోటు ఉన్న కాడ నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. మానసికమైన బాధలు కూడా భయంకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను చెప్తాను, గణపతిని ప్రతిష్ఠ చేయకూడదు. ప్రతి కుటుంబంలో ఒక్క గణపతి మాత్రమే పూజలో ఉండాలి. ఆదరణ కోసం ఇంట్లో పెట్టుకోవచ్చు గణపతిని, పూజలో ఒక గణపతి. ఎందుకంటే ఆదిదేవుడు, ప్రథమ పూజ్యుడు మహాగణపతి. ఆయనని తీసుకెళ్లి నైరుతి పోట్ అని చెప్పేసి, పశ్చిమ పోట్ అని, ఉత్తర వాయువ పోట్ అని, ఉత్తరం పోట్ అని, ఆగ్నేయ పోట్ అని చెప్పేసి నీచ స్థానంలో ఒక తప్పు స్థానంలో వీధి పోటు ఎదురుగా పెట్టేసి పూజించడము అది సరైనది కాదనమాట. ఎంతో మంది ఇప్పటికైనా వాళ్ళకి తెలుసమ్మా ఎవరు పెట్టుకున్నారో, పెట్టుకున్న తర్వాత వాళ్ళే నిజం చెప్తారు. పెట్టుకున్న తర్వాత మీకు సత్ఫలితాలు వచ్చాయా అని చూస్తే 100% సత్ఫలితాలు రావు. ఆ పోటుని మన ఇంటి మీదకి రాకుండా ఆ శక్తిని నివారించగలగాలి. ఆ శక్తిని నివారించేస్తే ఇప్పుడు మనకు ఎదురుగా పోటు వస్తుందమ్మా, ఆ పోటు మన ఇంటికి రాకుండా ఉండాలి అంటే పంచభూతాలని ఆపగలిగే శక్తి ఉండాలి. పంచభూతాలను ఆపమంటే మనం దేన్ని ఆపలేము సృష్టిలో, అంతే కదమ్మా. కాబట్టి దానికి అష్టదిక్కులలో కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులతోని వాటిని ఆపడం జరుగుతుందన్నమాట. అదే అష్టదిగ్బంధన కార్యక్రమం. అష్టదిగ్బంధన కార్యక్రమం ఏంటంటే ఆ పోటుని ఇంటి మీదకి రాకుండా నెగిటివ్ శక్తిని కాపాడవచ్చు అనమాట.